పరిశుద్ధులు దేవుని పిల్లలైన అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నారు. సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి కూడా రకరకాల ఆసక్తులు కలిగి ఉంటాము. మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో, మనల్ని ఏది ఆకర్షిస్తుందో దాని గురించి ఇతరులతో మాట్లాడటానికి మనం చాలా ఇష్టపడతాము. చిన్నప్పుడైతే కొత్త కథ, లేదా కొత్త బట్టలు, లేదా కొత్త తినుబండారం ఏదైతే మనల్ని ఆసక్తిగా ఉంచుతుందో దానితో మన ఫ్రెండ్స్తో మాట్లాడడానికి చాలా ఇష్టపడతాం. కానీ మనం పెరిగి పెద్దయ్యే కొద్దీ మన ఆసక్తులు, మన ఇంట్రెస్ట్స్ అన్నీ చాలా మారిపోతూ ఉంటాయి. లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. లోకంలో అనవసరమైనవి, అవసరం లేనివన్నీ కూడా మనం ఇతరులతో మాట్లాడటానికి ఎంతో ఇష్టపడతా ఉంటాం. కానీ యేసుక్రీస్తు బిడ్డలుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము దేని గురించి మాట్లాడటానికి మనము ఎక్కువ ఆసక్తి చూపుతున్నామని నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు యోబు గ్రంథంలో 32వ అధ్యాయము 18వ వచనము ఒక మంచి మాటను తెలియజేస్తుంది. ఏంటంటే, నా మనస్సు నిండా మాటలున్నాయి, నా అంతరంగములో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది అని ఏలీహు గారు ఆ మాట అంటారు. ఆయన యోబు గారి పరిస్థితిని చూసి ఆ మాటలు మాట్లాడుతూ, నేను కొన్ని విషయాలను చెప్పాలని తొందరపడుతున్నాను, అవి చెప్పాలని నా మనస్సును తొందర చేస్తుంది. ఎంత తొందర చేస్తుంది అంటే, కొత్త తిత్తుల్లో ద్రాక్షారసం పోస్తే వాటి వల్ల వచ్చిన గ్యాస్ కి ప్రెషర్ డెవలప్ అయ్యి ఎలా అయితే తిత్తులు పగిలిపోయి ద్రాక్షారసం పొంగి పొరలాలని ఎంత ప్రెషర్ ఉంటుందో అంతగా నా మనసు ఆతురపడుతుంది అని ఆయన ఆ మాటలు మాట్లాడాలని ఆశిస్తారు. కానీ మనం ఎటువంటి మాటలు మాట్లాడాలని మన హృదయం బలవంతం చేస్తుందంటే, నేనైతే ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నా ఆత్మతో సత్యము మాట్లాడాలని, అది కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నదని పౌలు గారు ఏ విధంగా చెప్తున్నారో, ఎప్పటి నుంచో నన్ను క్రీస్తు ప్రేమ ఆ విధంగా బలవంతం చేస్తానే ఉంది. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ, దయ, ఆయన చేసిన త్యాగము నన్ను ఎంతగానో ఆయన వైపు ఆకర్షించి ఆయన గురించి మాత్రమే ఇతరులతో మాట్లాడాలని ఎంతగానో నేను బలవంతం చేయబడుతూ ఉంటాను. ఇంత మాత్రమే కాదు, మనము ఇంకా ఆలోచిస్తే ఒక మార్కు సువార్త మనకి 14వ అధ్యాయము 21వ వచనంలో మనకు ఒక మంచి విషయం చూస్తాము. కురేనీయుడైన సీమోను అనే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి మార్గమును వెళుతుంటే యేసుక్రీస్తు వారి సిలువ మోస్తా ఉంటారు. ఆ సిలువ మోసే సమయంలో కొద్దిగా యేసుక్రీస్తు వారి శ్రమ అంటే ఆ సిలువను మోయడానికి ఆయన భుజం మీద ఆనిస్తారు. అది 1-2 నిమిషాలు మాత్రమే అతనిని బలవంతం చేస్తారు. ఆ సీమోను గారిని బలవంతం చేసి 2 నిమిషాలు సిలువని భుజం మార్చుతారు. అయితే అతను ఆ తర్వాత అతను ఏమయ్యాడు అనేది దైవ గ్రంథంలో ఎక్కడ చెప్పబడలేదు. కానీ అతను తన గ్రామానికి వెళ్ళిపోయి యవనస్తులైన తన 2 బిడ్డలు, అలెగ్జాండర్ అండ్ రూఫస్, వీళ్ళిద్దరు ఆయన యవనస్తులైన బిడ్డలు వాళ్ళని ఒక మంచి సంఘాలకు కాపరులుగా, దేవుని కోసం పరిచర్య చేసే వ్యక్తులుగా వాళ్ళని అప్పగించేస్తాడు. అయితే యేసుక్రీస్తు వారిని దగ్గర నుంచి చూసిన అతను వాళ్ళ 2 బిడ్డల్ని కూడా సేవకు అప్పగించడానికి ఆయన బలవంతం చేయబడ్డాడు. అంటే యేసుక్రీస్తు మాటలు, ఆయన ముఖము, ఆయన సాత్వికమైన ప్రవర్తన, ఇవన్నీ కూడా ఆయన తన బిడ్డలిద్దరినీ సేవ చేయడానికి ఆయన మనసుని బలవంత పెట్టబడింది. మరి మనం ఈ రోజుల్లో మనల్ని ఏమి బలవంత పెడుతుంది? మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎన్ని మాటలలో దేవుని గురించిన మాటలు మనం మాట్లాడతామని ఆలోచిస్తే చాలా తక్కువ మాటలే. మనకి తెలుసు ఎవరి హృదయాన్ని వారు కొలుచుకుందాము. ఎన్ని మాటలు దేవునికి సంబంధించి మనం మాట్లాడుతున్నాము అంటే చాలా తక్కువ మాటలే. కానీ మనకున్న సమయం చాలా తక్కువ, మన జీవిత పరిధి కూడా చాలా అల్పమే. అయితే ఈ అల్పకాల సమయంలో ఎంతమందిని దేవుని వెలుగుతో మనం వెలిగిస్తున్నాము అనేది రుచి చూసి తెలుసుకొనుడి, యెహోవా ఉత్తముడని పాత నిబంధన గ్రంథంలో ఉంటది. నిజంగా యేసుక్రీస్తు వారిని అనుభవిస్తేనే మనం ఆయన మాటలు మాట్లాడడానికి బలవంత పెట్టబడతాము. ఎందుకంటే ఆయనతో సమానమైన వారు ఎవ్వరూ లేరు. ఆయన లాంటి మాటలు మాట్లాడిన వారు, అంత త్యాగం చేసిన వారు, అంతగా మనల్ని రక్షించిన వారు ఎవ్వరూ లేరు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటాం. ఎంతో ధన్యత. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టేవారెవరు, నీతో సమమెవరు,
నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టేవారెవరు. అటువంటి గొప్ప దేవుని మన హృదయాల్లో కలిగి ఉండి ఆయన ప్రేమను ప్రచురపరచడానికి మనల్ని మనం బలవంత పెట్టుకోగలిగితే మనంతగా ధన్యమైన వారు ఇంకెవ్వరూ లేరు. అటువంటి ప్రేమను మనం అనుభవించాలని నేను హృదయపూర్తిగా మనందరి పక్షాన దేవునికి విజ్ఞాపన చేసుకున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుకొని. ప్రేమమయుడా, ప్రియ పరలోకపు తండ్రి, నాయన క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెట్టింది కాబట్టి ప్రవ్వా అనేక మందితో నీ గురించి మాట్లాడగలుగుతున్నాను. అలాగే ప్రవ్వా నీ బిడ్డలైన వారు, నా తోటి వారు, సహోదర సహోదరులందరూ కూడా ప్రవ్వా నీ ప్రేమతో వారి హృదయము నిండి ఉన్న దానిని బట్టి వారి నోరు మాట్లాడాలని, అట్టి ప్రేమని వారు రుచి చూచి తెలుసుకోవాలని నేను వినయపూర్వకంగా నిన్ను బ్రతిమలాడుకుంటూ ప్రతి విధమైన ఘనతను, మహిమను, ప్రభావాన్ని నీకు ఆపాదిస్తూ నీ యొక్క సంతోషాన్ని, శాంతిని, ముఖ్యంగా నీ ప్రేమని మాకందరికి అందించమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.